ఉషోదయం ప్రేమించు కాపరి ఉష కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దినమును అనుగ్రహించిన నీ కృప కొరకు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యము చేత నాతో మాట్లాడు. దేవా, వినగలిగిన చెవిని, నీ వాక్యమును గ్రహించుకునే హృదయాన్ని అనుగ్రహించి నీ వైపు చూసి నీ కృపను పొందుకునేదానికి మాకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనము నుండి 15వ వచనం వరకున్న వాక్య భాగమును చదువుకుందాం. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకధిపతియగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగియున్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తలమీదికి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటినూ నేను వానిని యెహోవా వగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఎలయనగా హన్నా తన మనస్సులోనే చెప్పుకొనుచుండెను. ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడకయుండెను. గనుక ఏలీ ఆమె మత్తురాలై ఉన్నదనుకొని, ఎంతవరకు నీవు మత్తురాలవై యుందువు? నీవు ద్రాక్షరసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా, హన్నా, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదాన్నై యున్నాను. నేను ద్రాక్షరసమునైనను మద్యమునైనను పానము చేయలేదు గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. మనము చదివిన వాక్య భాగములో హన్నా తన హృదయములో ఉన్న వేదనను దేవుని సన్నిధిలో కుమ్మరించే కార్యమును చూడగలము. తాను బిడ్డలు లేని దాన్ని బట్టి పొందుచున్న వేదనను బట్టి దేవుని సన్నిధికి వెళ్లి దేవుని సన్నిధిలో తన్ను తాను పూర్ణముగా అప్పగించుకొని తన హృదయమంతటితో దేవుని వైపు చూసి ప్రార్థించే కార్యమును ఇక్కడ మనం చూడగలము. ప్రక్కనే ఉన్న దైవజనునికి ఆమె ప్రార్థించేది ఎలాగున్నదంటే, ఆమె మత్తులో ఏదో మాట్లాడుచున్నట్టు. ఆమె యొక్క హృదయములో ఉన్న వేదన, ఆమె యొక్క హృదయములో ఉన్న బాధను ఆమె మాటలలో దేవుని సన్నిధిలో చెప్పుకుంటున్నప్పుడు దాని దూరముగా ఉండి చూసిన దాన్ని బట్టి ఆయన గ్రహించుకోలేకపోయినాడు. అయినను ఆమె హృదయంలో ఉన్న వేదనను ఎలాగైతే దేవుని దగ్గర చెప్పుకున్నదో అలాగనే దేవుని సేవకుని దగ్గర ఆ కార్యమును ఆమె తేటపరచడం మనం చూడగలం. ఈ ఉదయ కాలమున అనేక సార్లు మనం ప్రార్థించేది ఇతరుల యొక్క దృష్టికి ఏదో నవ్వులాటగా ఉంటది. నీ హృదయంలో ఉన్న వేదనను బట్టి, నీ యొక్క అవసరతను బట్టి దేవుని సన్నిధిలో నీవు అనేక సార్లు విరిగిన స్థితిలో నీ యొక్క హృదయంలో కుమ్మరించుకుంటే ఇతరులు చూస్తూ దాన్ని హేళన చేయొచ్చు. అయితే ప్రభు ఇక్కడ హన్నా ద్వారా మనకు నేర్పిస్తున్న కార్యము, ఎవరు నిన్ను గురించి ఏమి తలంచినను సరే, ఎలాంటి కార్యము నిన్ను గురించి మాట్లాడినను సరే, నీవు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నీ హృదయము యథార్థముగా నీవేమైతే దేవుని సన్నిధిలో అడగాలనుకున్నావో, ఏ కార్యము కోసమైతే నీ హృదయమును కుమ్మరించుకోవాలనుకున్నావో, పూర్ణ హృదయముతో ఆయన యొక్క పాదముల చెంత కుమ్మరించుకోమని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఇతరులు చూస్తున్నారు, వారేమనుకుంటారో అని నీవు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించినట్లయితే నీ ప్రార్థనలకు జవాబు రాదు. ఇతరులు చూస్తున్నారు, నన్ను గురించి ఏమనుకుంటారో అని నీ హృదయంలో తలంపు కలిగినట్లయితే నీవు దేవుని యొక్క కృపను సంపాదించుకొనలేవు. ఇక్కడ హన్నా తనకొక బిడ్డ అవసరమై ఉన్నది. తాను బిడ్డలు లేనిదని అవమానము పొందుచున్నది. ఆ వేద నుంచి బయటికి రావాలని దేవుని సన్నిధికి వచ్చి తన హృదయాన్ని కుమ్మరించుకుంటున్నది. తాను ప్రార్థన చేసినప్పుడు దేవుని సన్నిధిలో ఒక నిబంధన చేసుకునటం మనం చూడగలము. నాకు ఒక మగ బిడ్డనిస్తే నీ సేవకు అప్పగిస్తాను. తాను ఎలాగైతే ప్రార్థించినదో, తన యొక్క హృదయం ఎలాగైతే దేవుని సన్నిధిలో కుమ్మరించుకున్నదో, అలాగనే
దేవుని కార్యమును పొందుకొనగలిగినది. ఈ ఉదయ కాలమున నీవు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థిస్తున్నావు. నీ హృదయమును ఎలాగూ ఆయన ముందుగా నీవు తీసుకొని వస్తున్నావు. నీ హృదయంలో ఉన్న కార్యమును తేటపరుస్తున్నావా, లేక ఇతరులను చూస్తూ ఏమనుకుంటారో అని దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించి ప్రార్థించేటప్పుడు పూర్ణ హృదయంతో ప్రార్థించలేని ఒక స్థితిలో ఉన్నావా? ప్రభు నిన్ను నీవు పరీక్షించుకోమని సెలవిస్తూ ఉన్నాడు. నీవు దేవుని యొక్క సన్నిధిలో పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో ఆయన యొద్దకు నీ యొక్క స్వరము వెళ్ళాలని ఏకాగ్రతతో ప్రార్థించినట్లయితే ఆయన నీ ప్రార్థనలను ఆలకించేవాడిగా, నీ ప్రార్థనలకు సమీపముగా నుండి చెవియొగ్గి జవాబు ఇచ్చేవాడిగా ఉన్నాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఈ ఉదయ కాలమున నీవు నీ హృదయమును దేవుని ఎదుట ఎలాగూ కుమ్మరిస్తున్నావు, లేక నీ హృదయము దేవుని ఎదుట ఎలాగున్నది? నీ ప్రార్థనలను, నీ యాచనలను ప్రభు వింటున్నాడా, లేక ప్రభు సన్నిధికి వెళ్ళి ఇతరులను చూసి నీ ప్రార్థనలో వేషధారణతో నింపబడి ఇతరుల ముందు మంచి పేరు సంపాదించుకోవాలని దేవునికి ఇంపైన ధూపము వేయని స్థితిలో నీవు ఉన్నావా? ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకొని ప్రభు సెలవిస్తున్నాడు. హన్నా పూర్ణ హృదయముతో దేవుని సన్నిధికి వెళ్ళి కుమ్మరించుకున్నది. ప్రక్కన ఉన్న దైవజనుడు ఆమెను గురించి ఏమనుకున్నా పర్వాలేదు, ఇతరులు నన్ను గురించి ఏమనుకున్నా పర్వాలేదని తన హృదయం అంతటిని కుమ్మరించినది. గొప్ప ఆశీర్వాదమును సమూయేలు రూపములో పొందుకున్నది. దేవుని ప్రజల మధ్యలో ఒక సేవకుణ్ణి నిలబెట్టినది. ఈ ఉదయ కాలమున నీవు నీ ప్రార్థనలను దేవుని సన్నిధికి ఎలాగూ తీసుకొని వస్తున్నావు? ఒక్కసారి నీవు పరీక్షించుకో. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగల యేసయ్య, మా స్వరము వినేదాన్ని దేవా మా యొద్దకు వచ్చి చెవియొగ్గి ఆలకించేదానికి వేచి ఉన్న నీ కృపకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయం నాయన నీవు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు. హన్నా ప్రార్థించాను. ఎవరు ఏమనుకోనను సరే, ఇతరుల మమ్మల్ని గురించి ఏమనను సరే, విడువక ప్రార్థించి నీ యొక్క కృపను సంపాదించుకునేదానికి మాకు సహాయం చేయమని ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించు. యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలం